హైదరాబాద్ లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ అధికారులకు ఆదేశించారు. నగరంలో ఏవైనా ప్రారంభోత్సవాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. మెట్రో కొత్త మార్గాలకు త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. హెచ్ఎండిఏ కార్యాలయంలో వాటర్ వర్క్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ రివ్యూ మీటింగ్ లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్స్ ఫైల్స్ క్లియర్ గా ఉండాలని ఆదేశించారు. చాలా బిల్డింగ్స్ కు అనుమతులు ఇష్టారీతిన ఇచ్చారని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అతి త్వరలో నగరంలో విజిలెన్స్ దాడులు జరుగుతాయని, ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోవడం ఖాయమని సీఎం కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా తయారు చేయాలని అధికారులకు గట్టిగా కోరారు. హెచ్ఎండిఏ వెబ్సైట్ నుంచి చెరువుల ఆన్లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతుందని అధికారులను ప్రశ్నించారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా వాటి వద్ద తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. హైదరాబాద్ నగరంలో పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు. జీహెచ్ఎంసీలో వయసు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఆస్తి పన్ను మదింపు కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించేందుకు అధ్యయనం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్ సెక్టార్లో మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. జోనల్ కమిషనర్లు కాలనీలలో పర్యటించాలని ఆదేశించారు. స్థానికంగా పర్యటించడం ఇష్టపడని వారిని కుర్చీలో కూర్చునే పోస్టులు కావాలంటే ఇస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో వీడియో ప్రకటన బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో వీధి దీపాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి మంచినీటి కొరత లేకుండా చూడాలంటూ వాటర్ వర్క్స్ అధికారులకు ఆదేశించారు. స్థానిక చెరువులను స్టోరేజీ ట్యాంకులుగా ఉపయోగించుకోవాలన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీటి సరఫరా అయ్యేలా ప్రణాళికలు రచించాలన్నారు సీఎం. ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న చెరువులను క్లస్టర్లుగా విభజించాలని అధికారులకు సూచించారు.